హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. విజయసాయి రెడ్డి గారు, ఈ విషయం మనందరికీ తెలుసు. ఆయన విజయసాయి రెడ్డి మామూలు వ్యక్తి కాదు, చాలా తెలివిగల వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి వాళ్ళ ఇంట్లో అకౌంటెంట్గా ఉండి ఇప్పుడు బయటకు వచ్చి నిన్న ఏదో మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి గారు. నేను రాజకీయాల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, పొలంలో పొలం పని చేసుకుంటాను అంటూ గతంలో సార్ మాట్లాడారు. ఇప్పుడు ఆ మాట ఎందుకు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెనక్కి వచ్చి ఈ గాలి కబురు చెప్తున్నాడు అన్న విషయాన్ని మీకు స్పష్టం చేయడానికి నేను వచ్చాను. అసలు విజయసాయి రెడ్డి పొజిషన్ ఏంటి? ఒక నాయకుడి ఇంట్లో పని మనిషి, జీతానికి పనిచేసే ఒక వ్యక్తి. ఇప్పుడు మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకి జీతం ఇస్తాం, కానీ అదేంటో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు కదా మనోడంటూ అధికారం కూడా ఇచ్చాడు. ఆ అధికారం బాగా తలకెక్కిన తర్వాత మాటలు మారతాయి. ఒళ్ళు బాగా డబ్బు సంపాదించేసి ఒళ్ళు బాగా ఎలా పడితే అలా మాట్లాడటానికి సహకరిస్తుంది అనమాట. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. గతంలో ఈయన కేవలం అకౌంటెంట్గా ఉన్న ఇతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్ చేసే స్థాయికి ఎదిగాడంటే ఆ తప్పంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని నేను అనుకుంటాను. ఎందుకంటే కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన అన్న పద్యం గుర్తుంది కదా, అది దాని ఒరిజినల్ నేచరు ఒక్కదాకా వంకరే ఉంటుంది. అక్కడ సింహాసనంలో కూర్చోబెట్టినా కూడా పెంట తినడానికి సిద్ధంగానే ఉంటుంది. ఇది ఒక సామెత. విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఈ సామెత వర్తిస్తుందో లేదో మీరే చెప్పాలి. ఎందుకంటే సార్ మామూలుడు కాదు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి కంకణం కట్టుకొని మరి అసలు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తున్నాడో ఒక్క ముక్కలో చెప్తే మీరు వినండి. ఇతను ఎంపీ పదవికి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి వచ్చాడు. ఎందుకు చేయవలసి వచ్చింది అని అడిగితే నేను చెప్తా దానికి. బీజేపీ గవర్నమెంట్తో తొత్తుగా మారి ఆ పదవి బీజేపీకి చాలా అవసరం కాబట్టి బీజేపీ వాళ్ళకి మనోడు రాజీనామా చేసి బయటకు వచ్చాడు. గెలిచింది ఎవరి పార్టీలో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీ సింబల్తో గెలిచిన ఇతను ఆ రాజ్యసభ సీటు వచ్చిన తర్వాత ఎంపీగా పంపిస్తే అక్కడ ఆ సీటును అమ్ముకొని బయటకు వచ్చాడు అని ఎందుకు అంటున్నావన్నా అంటే, నీకు 3 సంవత్సరాల పదవి కాలం ఉండగా, అధికారం ఉండగా, అది రాజ్యసభలో ఒక ఎంపీ పొజిషన్లో ఉండగా ఎవడన్నా పదవిని వదులుకుంటాడా అంటే నేను త్యాగమూర్తిని అనే అంత సీన్ వెనక లేదు. ఎందుకంటే నువ్వు నా పార్టీ టికెట్తో గెలిచి నువ్వు పదవిని ఎట్లా వదిలేస్తావు అని అడిగితే మనోడు చెప్పిన సమాధానం ఏంటి? రాజకీయాలపైన నాకు విరక్తి కలిగింది, ఆల్రెడీ అంతకన్నా ముందే నేను వెళ్ళి బీజేపీ వాళ్ళతో కలిసి కుమ్మక్కయ్యాను. ఆయన బీజేపీ వాళ్ళతో కలిసిన ఈ రాజీనామాకు ముందు బీజేపీ వాళ్ళతో కలిసి మాట్లాడుకున్నటువంటి ఆ వీడియో కూడా లీక్ అయిందిలేండి. హైదరాబాద్లో ఒక ప్లేస్లో వెళ్ళి అద్భుతంగా కలిసి బేరసారాలు ఆడుకున్నటువంటి వీడియో. సో ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ అడుగుతుందేమో అనుకొని నేను నెంబర్ 2గా ఉన్నాను, ఆ నెంబర్ 2గా ఉన్నాను, ఆ పొజిషన్ పోయింది, అక్కడ కోటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర, అది బొక్క భోషణం అని పెద్ద కబుర్లు చెప్పాడు. అసలు అక్కడ కోటరీ తయారు చేసిందే మనోడు అన్న విషయం పాపం ప్రజలకు తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టిక్కెట్తో గెలిచి దాన్ని అమ్ముకొని ఎంపీ స్థానాన్ని మళ్ళీ దాని గురించి ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక నేను వెళ్ళి రాజకీయాలపైన విరక్తి కలిగింది, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాని సొల్లు కబుర్లు చెప్పి సంవత్సరం కాకముందే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి చూడండి, అవి చాలా అభ్యంతరకరం. ఎందుకంటే మనిషి పుట్టి ఇంత వయసు వచ్చిన తర్వాత సిగ్గు శరం లేకుండా నోరుంది కదా అని వాస్తవాలను దాచిపెడుతూ ఇష్టం వచ్చినట్టు వాగేవాడిని ఏమనాలో ఆ పదాలు ఇక్కడ విజయసాయి రెడ్డికి యాప్ట్ అవుతాయో లేదో ఈ వీడియో చివరిలో మీరే చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు
అధికారంలో ఉన్నప్పుడు మత మార్పుడులకు ప్రోత్సహించారు అంటూ ఈయన మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు ఇది గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నావా, లేదంటే ఎక్కడ నెల్లి కట్ చేస్తున్నావా ఏమన్నా? విజయసాయిరెడ్డి, గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నావు అప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. ఇది తప్పనప్పుడు చెప్పాలి కదా, చేత కాలేదా మత మార్పులు చేస్తూ ఉంటే? అప్పుడేమో నువ్వు పిసుక్కుంటా కూర్చున్నావా, ఇప్పుడు బయటకు వచ్చి ప్రజల్లో రెచ్చగొట్టాలని చూస్తున్నావా? నువ్వు ఇంత వయసు వచ్చినా కూడా సిగ్గు రాలేదేంటని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావు? విజయసాయిరెడ్డి, మనిషి పుడక పుట్టావా? అన్నం పెట్టిన చేతినే కరుస్తున్నావేంటి అయ్యా నువ్వు? ఈ సమాజంలో అసలు నువ్వు చీడ పురుగు అంటే ఏం సమాధానం చెప్తావు? కాదు, నేను చాలా తోపు తురుముకనని చెప్తావా? నీ బ్రతుకేందో వైఎస్ఆర్ ఫ్యామిలీ లేకపోతే ఒక్కసారి గుర్తు చేసుకోవాలి కదా. అన్నం పెట్టిన చేతిని కరిచే వాళ్ళని అసలు కుక్కలతో కూడా పోల్చకూడదు, ఎందుకంటే చాలా విశ్వాసం ఉంటుంది కుక్కలకి, కానీ ఇది వేరే జాతి. ఓకే సరే, ఇప్పుడు ఈయన అన్న మాటలు ఒకసారి వినండి. మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగో బీజేపీతో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మత మార్పులకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు, అదేవిధంగా కట్టలేదు కాబట్టి చర్చిలు కట్టడానికే ప్రాముఖ్యత ఇచ్చారు కానీ గుళ్ళు కట్టలేదు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను వినవించుకుంటా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఈయన వెళ్ళి బీజేపీకి ఎంపీ సీటుని అమ్మేసి వచ్చాడు. ఆ బీజేపీ మనోడిని నెత్తిన పెట్టుకుందామని చూస్తుంది. మనోడు బీజేపీ భజన చేయడం కోసం హిందుత్వం అనే పాఠం తీసుకున్నాడు. ఈయన ఇలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత బావ ఆయన ఏం మాట్లాడుతున్నారు కూడా ఒకసారి మీరు వినండి. ఈయనేమో క్రిస్టియన్స్ని మత మార్పులు చేశారు, చర్చిలు కట్టించాడు అని చెప్తున్నాడు కదా, కానీ వాళ్ళ బావ ఏం చెప్తున్నాడో వినండి ఒకసారి. ఇప్పుడు పాస్టర్స్ కి నేను ఎంతో మాటలు ఇచ్చాను, ఐ గేవ్ దెమ్, నేను చేస్తాను, ఇట్లా వాళ్ళు అడిగారు చేస్తాను అన్నాను, నన్ను పక్కన పెట్టేశాడు. నన్ను పైగా పక్క పెట్టకపోగా నన్ను ఇది చేయొద్దన్నాడు, ప్రీచింగ్ చేయొద్దన్నాడు. బీజేపీ ఈయన పాస్టర్లకు ఎన్నో మాటలు ఇచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి వస్తే చర్చిలు కట్టిస్తా, జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు మామూలుగా ఉండదు, జగన్మోహన్ రెడ్డి వస్తే అది ఇదని చాలా కబుర్లు చెప్పాడంట పాపం అనిల్, మన షర్మిల గారి హస్బెండ్. కానీ ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అట్లాంటి ఏమి అవసరం లేదని చెప్పాడంట. పైగా నువ్వు కూడా ప్రీచ్ చేయొద్దు, అవసరం లేదని చెప్పాడంట. మరి అటు క్రిస్టియానిటీని అంత గొప్పగా జనాల్లోకి తోసే వ్యక్తి వాళ్ళ బావతోనే కదా ముందుకు వెళ్తాడు. మరేంటి విజయసాయిరెడ్డి ఆయన అంత స్పష్టంగా చెప్తున్నాడు, ఒకటి నువ్వు చెప్పిందైనా తప్పు ఉండాలి, లేదంటే ఈయన చెప్పిందైనా తప్పు ఉండాలి. సొంత బావ ఎంతోమందికి మాటిచ్చిన వ్యక్తి ఆయన ఆబద్ధంగా మాడుతున్నాడని అనుకోవట్లేదు. నీకిప్పుడు ఎటు కానీ ఒట్టి బొంగరం బ్రతుకు కాబట్టి అటు బీజేపీలోకి వెళ్ళాలి, ఏదో విధంగా రాజకీయంగా నేను సస్టైన్ అవ్వాలని నీ బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్విట సోది కబుర్లు చెప్తున్నావు జనానికి అని అందరూ అనుకుంటున్నారు. సరే, వాళ్ళ బావ మాటలు మళ్ళీ ఒకసారి విజయసాయిరెడ్డి. వాళ్ళు అడిగారు చేస్తాను అన్నాను, నన్ను పక్కన పెట్టేశాడు. నన్ను పైగా పక్క పెట్టకపోగా నన్ను ఇది చేయొద్దన్నాడు, ప్రీచింగ్ చేయొద్దన్నాడు. బీజేపీ కన్ను నా మీద ఎక్కువ ఉంది, నువ్వు ప్రీచింగ్ చేయొద్దన్నాడు. బీజేపీ కన్ను నా మీద ఎక్కువ ఉంది, ప్రీచింగ్ చేయదు. అంటే బీజేపీ క్రిస్టియానిటీని ప్రమోట్ చేయదు, క్రిస్టియన్స్ వ్యతిరేకంగా ఏమి ఉంటుంది కాబట్టి నువ్వు దయచేసి ప్రీచింగ్ చేయొద్దని సొంత బావకే చెప్పిన వ్యక్తి ఆయనకి తెలియకుండా ఎవరితో కట్టించాడు, చర్చిలు ఎక్కడ కట్టించాడు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి విజయసాయిరెడ్డి నాకు తెలిసి లిస్ట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే
నోరుంది కదా అని వాగితే సరిపోదు కదా విజయసాయి రెడ్డి గారు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా కావాలి కదా. ఎందుకంటే ఈ వీడియోలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హిందూ ఆలయాలు కట్టించారు, ఎన్ని బెనిఫిట్స్ హిందూకి చేశారు అనే విషయం పైన స్పష్టంగా మాట్లాడబోతున్నాను. ఇందుట్లో ఏది అవాస్తవమైనా నేను దాని మీద వచ్చే కాన్సిక్వెన్సెస్కి రెడీగా ఉన్నా. కానీ ఎన్ని చర్చిలు కట్టించాడు, ఎక్కడ కట్టించాడని చెప్పవలసిన బాధ్యత విజయసాయి రెడ్డి మీద ఉంది. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి అసత్యాలు వాగాడు కాబట్టి అని నేను అనుకుంటున్నా. కానివ్వండి. సో అప్పుడు షర్మిల గారు ఏమన్నా అంటే నీ పని నువ్వు చేయి, ఈయన పని ఏం చేస్తాడు, నువ్వు పాలిటిక్స్ లో ఉన్నావు, బీజేపీ కన్నా నీ విధంగా మరి మానేయమంటే నువ్వు మానేస్తావా, వీళ్ళు మరి అట్లా కాదు కదా, ఎవరు వృత్తి వాళ్ళది, యూ హ్యావ్ టు ఆనర్ దాట్. వాళ్ళు ఏదో అన్నారని నువ్వు మానేయమంటాం వీళ్ళ మన మంచిది కాదని అని చెప్పేది. సో అప్పటి నుంచి ఆయన దాని తర్వాత లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చినాయి, పక్కన పెట్టాడు. నేను మాట ఇచ్చాను, అనేక మంది క్రైస్తవులు మాట ఇచ్చాను. ఇప్పుడు ఈమె విమలారెడ్డి గారు ఇస్తున్నారు మాట, వెళ్ళి నేను ఇది చేస్తా అది చేస్తా, గెలిచి ఈయన ఆ పరిస్థితి ఎట్లా అవుతుందో నాకు ఐ డోంట్ నో. ఐ రియలీ సో ఇటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ముందుగానే బీజేపీతో మాట్లాడుకొని ఆయన ఎంపీ పదవిని అమ్మేసుకొని ఆ తర్వాత నేను వ్యవసాయమే చేసుకుంటానని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాడంటే ఒక టీవీ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఇక పైన బీజేపీతో కలిసి పనిచేయడానికి మనోడు సిద్ధంగా ఉన్నాడన్న విషయాలు పూర్తిగా స్పష్టమవుతున్నాయి. అయితే ధర్మ పరిరక్షకుడు జగన్ అంటూ గతంలో కొంతమంది చెప్పాడు, ఎందుకా నేను అడిగాను. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ హిందూ ఆలయాలు కట్టించలేదా, బ్రాహ్మణులకి హిందువులకి ఎటువంటి మంచి చేయలేదా ఆయన హయాంలో అంటే ఒక్కసారి మీ ముందు పెద్ద లిస్టే పెడతా, దయచేసి చివరి వరకు చూడండి. ఇప్పుడు బాబు గారు గతంలో విజయవాడ రోడ్డు మీద కూలగొట్టిన టెంపుల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుగా. 2014-19 టైంలో విజయవాడ మధ్యలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి 30కి పైగా పవిత్ర దేవాలయాల్ని కూలగొట్టుకుంటూ పోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ విషయం జగమెరిగిన సత్యమా కాదా? జగమెరిగిన సత్యమా కదా. మరి ఆ ఆలయాలన్నింటినీ నిర్మించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నిర్మించారా? కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కదా నిర్మించింది. మరి విజయవాడలోనే ఒక కృష్ణానది ఒడ్డునే 40 ఆలయాల్ని అద్భుతంగా నిర్మించాడే జగన్మోహన్ రెడ్డి. మరి దాని గురించి ఏ ఒక్కడు ఎందుకు మాట్లాడరు? జీవో నెంబర్ 52 అనేదాన్ని ఒకదాన్ని ఇచ్చి దానిపైన 5,000 వేతనం ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మణోత్తమునికి 10,000 రూపాయలు ఇచ్చేలాగా, అదేవిధంగా 10,000 రూపాయలు వేతనం తీసుకునే గౌరవ వేతనం తీసుకునే బ్రాహ్మణులకు 15,000 రూపాయలు ఇచ్చేలాగా జీవో ఇచ్చింది ఎవరు? అంటే 15,625 రూపాయలు ఇచ్చేలాగా జీవో ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. వెళ్ళి ఎత్తుకోండి, జీవో నెంబర్ 52 అని ఉంటుంది. ఓకే, అది మే 14 జీవో నెంబర్ 52 ఇచ్చారు, వెళ్ళి వెతుక్కోండి. అంటే ఇది బ్రాహ్మణులకు చేసినటువంటి ఉపకారం కాదా? అప్పటి వరకు 5,000 తీసుకునే వారికి 10,000 చేయటం, అంతేకాదు 10,000 పొందే వారికి 15,225 రూపాయలు చెయ్యలేదా? ఎవడన్నా చెయ్యలేదు అంటే దయచేసి ఆ జీవో చదువుకోండి. అదేవిధంగా వంశపారంపర్యంగా అర్చకత్వం ఎవరైతే చేస్తున్నారో ఎండోన్మెంట్ ప్రాపర్టీ రిజిస్ట్రార్లో అర్చకులుగా పేర్లు నమోదుకు నిర్ణయం తీసుకుంది ఎవరు? కొన్ని తరాలుగా అర్చకత్వం చేస్తున్నారంటే వాళ్ళందరినీ ఎండోన్మెంట్ బోర్డులో అర్చకులుగా శాశ్వతంగా ఉంచడానికి నిర్ణయం తీసుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. మరి దాని గురించి ఎందుకు ఏ ఒక్కడు మాట్లాడు? జగన్ హిందూ వ్యతిరేక ఎలా అయ్యాడు ఇన్ని చేస్తే? అదేవిధంగా ఈనాం భూములు కలిగినటువంటి వేలాది మంది అర్చకులు గత ప్రభుత్వం రైతు భరోసా పథకం అందజేయలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేశారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడరు. ఓకే, అర్థమైంది. బ్రాహ్మణ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా, అర్చక సమైక్య నాయకులుగా స్థానం కల్పించేది ఎవరు? చెప్పండి, జగన్మోహన్ రెడ్డిగా. మరి ఇది కాదా? పాలక మండలి సభ్యులు ఎవరైనా అర్చక స్వాముల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించేలా చట్టం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. మరి దీని గురించి ఎవడూ మాట్లాడేంటి? రాష్ట్ర వ్యాప్తంగా 16 ఆగమన వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకి శిక్షణ కార్యక్రమంతో పాటు స్టైఫండ్ కింద
3,60,00,000 ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేక. ఇటువంటివన్నీ ప్రజలకు తెలియవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ అని పైన నిందలేస్తే సరిపోయిందా? అదేవిధంగా పీఠాధిపతులు ఆగమన పండితులతో ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి నిర్ణయాధికారం కల్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంత అన్పాపులర్ చేస్తున్నారు మీరు అంటే, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని ఒకటి ఉంది కాబట్టి ఏం చెప్పినా హిందువులు రెచ్చిపోతారు కాబట్టి. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో ధూప నైవేద్య పథకానికి 1600 ఒక ఆలయానికి ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత ఎంత ఇస్తున్నారు? సీఎం అయినప్పుడు 5,338 రూపాయలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ధూప నైవేద్యాలకి 1600 సరిపోతాయి అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా 5,338 రూపాయలు ఇచ్చింది. మరి ఇది ఆలయాల్లో ఉన్నటువంటి ధూప నైవేద్యాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది తప్పని ఎలా అంటారు? నాకు అర్థం కాదు. అది ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని ఆలయాలు నిర్మించారు జగన్మోహన్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదిలో సెప్టెంబర్ 5న 2020లో లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని దుండగులు దగ్ధం చేశారు. ఎవరు దగ్ధం చేశారు మీకు తెలుసు కదా. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం దగ్ధం చేసిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళకి పదవులు ఇచ్చింది కదా. మరి భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా కొత్త రథాన్ని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త రథాన్ని ఇచ్చింది. మరి దగ్ధం చేసిన వాళ్ళకి జైలు శిక్ష పడేలాగా వాళ్ళపైన తీవ్రమైన కేసులు పెట్టించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెక్కడ సహించారు ఆయన? అంతేకాదు, ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీకి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3,000 ఆలయాలకి శ్రీకారం చుట్టలేదా? అందుట్లో 1,072 ఆలయాలు నిర్మాణ ప్రక్రియ ప్రారంభించలేదా? 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడలో బాబు గారు కూల్చేసినటువంటి మొత్తం 40 ఆలయాల్ని ఆయనే దగ్గరుండి కట్టించలేదా? దానికోసం 4,111 కోట్లు ఇవ్వలేదా? ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? 2023 డిసెంబర్ 7వ తారీఖున పూర్తి చేసి ప్రారంభించారు కదా ఆలయాలు, మొత్తం 40 ఆలయాలని. మరి చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు కూల్చినాలని. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా హిందూ వ్యతిరేకైతే కృష్ణానది ఒడ్డున కూల్చేసిన 40 ఆలయాలని ఆయన ఎందుకు కట్టించారు అంటే ఇవన్నీ జనాలకి తెలియదు కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అన్నిటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇంకో గొప్ప పని ఏంటో తెలుసా? టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో క్రిస్టియన్సే ఎక్కువ ఉంటారు. అక్కడ దగ్గర 4,111 కొత్త ఆలయాలు నిర్మించడం కోసం వాటికి స్థలం కొని వాటిని మొదలుపెట్టారు కూడా. ఈ విషయం వాడికని తెలుసా? తెలియదు. దగ్గర దీనికోసం 411 కోట్లు దాన్ని బయటకు పెట్టారు. అందుట్లో 801 పురాతన ఆలయాలను కూడా బాగు చేశారు. పాత ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని 801 పురాతన ఆలయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బాగు చేయడం జరిగింది. నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత నవనీత సేవ మొదలు పెట్టాం. కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకులు జీతాలు రెట్టింపు చేశాం. కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది. అమరావతిలో ఆలయాన్ని కట్టిన, వైజాగ్ లో ఆలయాన్ని కట్టిన, భువనేశ్వర్ లో ఆలయం కట్టిన, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టిన, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినది వైఎస్ఆర్సీపీనే. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకరించింది. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. చంద్రబాబు హయాంలో ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాల. మతాధిపతులు అందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అన్న చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. అంతెందుకండి, మీరు వైజాగ్ వెళ్ళండి. వైజాగ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. కొండపైన నూతన టెంపుల్ కట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా?
ఇవన్నీ మనుషులు చెప్పకుండా విజయసాయి రెడ్డి లాంటి ఒక ద్రోహి అని పిలువబడినటువంటి వ్యక్తి చెప్తూ ఉన్నారు చూడండి. అది అందరికీ ఆశ్చర్యం కల్పిస్తుంది. నువ్వు బీజేపీతో తిరగాలంటే తిరుగు, బీజేపీకి వెళ్ళి సంక నాకాలంటే నాకండి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పనులు చేస్తే ఆయన హిందూ వ్యతిరేకి, దేవాలయాలు కట్టించలేదు, దేవాలయాలు మతాన్ని ఆయన ప్రమోట్ చేశారు, అన్యమతాన్ని. తద్వారా ఆయన ఈ విధంగా హిందువులకి మోసం చేశాడంటూ మీరు వాగుతూ ఉంటున్నారు కదా, అది తప్పు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తున్నాను వినండి. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని కాల్చేసిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది ఏంటి? శాస్త్రోక్తంగా స్వామివారి పూజలు నిర్వహించేందుకు అంతరాలయంలో స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి వింజామర సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల కోసం చాలా చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన క్రిస్టియన్ అవ్వటం వల్ల ఆయన పైన ఎక్కువ నిందలు వేస్తూ ఉన్నారు తప్పించి ఇలాంటి తొత్తులు అమ్ముడిపోయినటువంటి విశ్వాసం లేని వాళ్ళు చెప్పే మాటలు దయచేసి మీరు నమ్మకండి. గతంలోనే ఈ విజయసాయి రెడ్డి ఒక మాట అన్నాడు. ఆ మాట కనుక మీరు వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన ఒక శిఖరం, ఆయన దగ్గర నాలంటో కౌన్ కిస్క గొట్టంగాలు 1000 మంది పోయినా జగన్మోహన్ రెడ్డి గారికి పోయేది లేదు, బొచ్చు కూడా ఊడదు అన్నట్టుగా చెప్పాడు. సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. బయటికి వెళ్ళి లోపలికి వచ్చి మళ్ళీ రాజకీయంగా ఏదో వాగినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నరిచిన ఈక కూడా ఊడదు. దానికి వాస్తవమే శ్రీరామ రక్ష కాపాడుతుంది. ఒకసారి చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. నీలాంటి వాళ్ళు 1000 మంది పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ తగ్గదు. ఎందుకంటే నువ్వు పోయిన తర్వాత కూడా ఆయన చాలామందిని కలవడానికి, రైతులు కలవడానికి వెళ్ళినా, బాధితులను కలవడానికి వెళ్ళినా ప్రజాదరణే కాదు కదా, ఏమీ తగ్గల. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఏదేదో వాగినంత మాత్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా తగ్గుతుంది అనుకోవటం పంది బురదలో పండుతూ నాకన్నా హాయిగా ఎవడు లేడు, నాదే అందమైన కంపు, నా కంపు కనుక అందరికీ అంటిస్తే అని పంది ఆలోచిస్తుంట. నీ కంపుని అందరికీ అంటించడానికి నువ్వు ట్రై చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ లేదు ప్రజలు కానీ నిన్ను నమ్మేవాడు ఎవడో లేడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వ్యక్తిగానే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండగానే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగానే నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఎందుకు వెన్నుపోటు అంటే అధికారంలో ఉండగానే మీరు RRR గారితో పాటు కలిసి చేసుకున్నటువంటి మీ గెస్ట్ హౌస్లో జరిగినటువంటి కొన్ని మంతనాలు కూడా బయటకు వచ్చాయి. అప్పట్లో మీరు ఏదో దాన్ని సమర్థించుకొని నాకు హోటల్స్ ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, నేను రెంట్కి ఇస్తా, అందుట్లో త్రిపురాలు అదే రఘురామకృష్ణరాజును పెడితే ఏంటి తప్పని మాట్లాడావు కదా. రఘురామకృష్ణరాజుతో నువ్వు కోడి బీజేపీకి తొత్తులుగా ఆయన నువ్వు కలిసి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికేమో ఆయన అక్కడ రాముడి గుడి కట్టిస్తానని ఊగుతూ ఉంటే నువ్వు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన నెగిటివ్ ప్రచారం చేసి ఏదో చేయాలని చూస్తున్నావు. జరగదు బాస్. అది నీతిగా నిజాయితీగా బలంగా ఉండి హిందూ ధర్మం కోసం నిలబడ్డ నాయకుడు ఎవడున్నాడంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారే. నీ జీవితాంతం ఎన్ని తల్లకిందులుగా తప్ప చేసినా ఆయన ఎంటెక్ కూడా పీకలేవన్న విషయాన్ని విజయసాయి రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా సవినయంగా విన్నవించుకుంటున్నారు. కాబట్టి చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.